అందరికీ నమస్తే. వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను రాజు. ఇక ప్రస్తుతం సమాజంలో సైబర్ నేరగాళ్ళ ఆగడాలైతే మరీ ఎక్కువైపోతున్నాయని చెప్పాలి. అంటే ఎక్కువగా డిజిటల్ అరెస్ట్ పేరుతో చాలామందికి ఫోన్ చేసి మీరు డిజిటల్ అరెస్ట్ అయ్యారని చెప్పేసి వాళ్ళ నుంచి విలువైన సమాచారం కావచ్చు, లేదంటే వాళ్ళ బ్యాంకుల నుంచి డబ్బులు తీసుకోవడం కావచ్చు, ఇలాంటి సంఘటనలు అయితే చాలా అయితే జరుగుతున్నాయి. సో ఎంత చెప్పినప్పటికీ అంటే పోలీసులు, ప్రభుత్వ యంత్రాంగం ఎంత చెప్పినప్పటికీ కూడా ప్రజల్లో కూడా కొద్దిగా చైతన్యం రావట్లేదని అయితే ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకనంటే మరి ఇప్పుడు ప్రస్తుతం రంగారెడ్డి జిల్లాలో మూకిల దగ్గర ఒక వ్యాపారవేత్తకు సైబర్ నేరగాలు దాదాపు 1.8 అంటే 1,80,00,000 రూపాయలు అయితే టోకరా కొట్టారు. అంటే వాళ్ళకు సైబర్ అంటే వాళ్ళకు సిబిఐ నుంచి పోలీసులు అధికారుల నుంచి ఫోన్ చేస్తున్నామని చెప్పేసి వాళ్ళకు ఫోన్ చేసి అట్లాగే మీరు డిజిటల్ అరెస్ట్ అయ్యారని చెప్పేసి వాళ్ళను దాదాపుగా వారం రోజుల పాటు ఆ ఫోన్లో డిజిటల్ అరెస్ట్ చేసి అని చెప్పేసి అట్లా చేసిరు. సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే ఒకసారి చూద్దాం మనం. సో ఎక్కడ జరిగింది ఏంటని అయితే ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. నేషనల్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ అధికారులుగా నటిస్తూ సైబర్ నేరస్తులు రంగారెడ్డి జిల్లాలోని మూకిలకు చెందిన 60 ఏళ్ల వ్యాపారవేత్తను 1.83 కోట్ల మోసం చేశారు. 1.83 కోట్ల మోసం చేసి మాయం చేశారు. అంటే ఆ వ్యాపారవేత్త దగ్గర దాదాపుగా 1.83 రూపాయలు అయితే అతని నుంచి కాజేసినట్లుగా తెలుస్తుంది. నకిలీ అంతర్జాతీయ మహిళా అక్రమ రవాణా కేసులో తమ ప్రమేయం ఉందని మోసగాళ్ళు ఆయన భార్యను అయితే బెదిరించారంట. అంటే మీరు ఎక్కడైతే మీరు భార్యాభర్తలు ఇద్దరు కలిసి కూడా మీరు మహిళలను అంటే ఈ దేశం నుంచి వేరే దేశానికి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు అని చెప్పేసి ఆ కేసులో మీరు ఇన్వాల్వ్ అయి ఉన్నారని చెప్పేసి అక్కడి నుంచి సైబర్ నేరగాల నుంచి అయితే ఒక ఫోన్ కాల్ రావడంతో వాళ్ళైతే భయభ్రాంతులకు గురై బాధితులక ఒక స్కామ్ అని గ్రహించే వరకు ఇది దాదాపు 4 రోజుల పాటు కొనసాగింది. సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి అయితే ప్రస్తుతం దర్యాప్తు అయితే చేస్తున్నారు. సైబర్ నేరస్తులు గతంలో సిబిఐ, ఈడీ మరియు పోలీసుల శాఖల అధికారులను అనుసరించినప్పటికీ ఈ కేసు ముఖ్యమైనది. ఎందుకంటే వారి బెదిరింపులకు విశ్వసనీయతను అందించడానికి 14C పేరును దుర్వినియోగం చేసి కొత్త ధోరణి సూచించినట్లు పోలీసులు తెలిపారు. సో నవంబర్ 27న వ్యాపారవేత్తకు బెంగళూరులోని 14C కార్యాలయం నుంచి కాల్ రావడంతో మోసం ప్రారంభమైంది. అంటే అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయింది. బెంగళూరుకు చెందిన ఒక మహిళను వేధించిన కేసులో వేత్త అనుమానితుడిని కాల్ చేసిన వ్యక్తి అని ఆరోపించారు. తిరుమల రావును తాను పరిచయం చేసుకున్న మరొక వ్యక్తి కాల్లోకి చేరి బాధితుడిని ప్రశ్నించారు. పదే తిరస్కరించినప్పుడు స్కామర్లు ఆధార్ వివరాలను రాబట్టారు. ఇది స్కామ్ యొక్క తదుపరి మార్గకు అని చెప్పేసి అంటే ఫోన్ లేపకపోవడం వల్ల వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఏవైతే ఆధార్ కార్డ్స్ ఉంటాయో వాటి డీటెయిల్స్ కంప్లీట్గా ఈ స్కామర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే సేకరించారు అనమాట. సేకరించిన తర్వాత సో వెంటనే వాళ్ళు పోలీసు క్రైమ్ రూమ్ ఇన్ఛార్జ్ అయిన శివప్రసాద్ అనే మరో కాల్ చేసిన వ్యక్తి విషయాన్ని పరిష్కరిస్తామని మరియు పోలీసు క్లియరెన్స్ సర్టిఫికేట్ జారీ చేస్తామని చెప్పేసి కూడా హామీ ఇచ్చారు. అంటే వీళ్ళు వెంటనే భయభ్రాంతులకు గురైన వెంటనే వాళ్ళకు పోలీసులు అని చెప్పేసి ఇంకొకరు కాల్ చేయగానే మీ సమస్యలన్నీ కూడా మేము పరిష్కరిస్తామని చెప్పేసి వాళ్ళకైతే హామీ ఇచ్చడంతో వాళ్ళైతే నమ్మారనమాట. సో తర్వాత మరొక మోసగాడు ఈ కేసులో అంతర్జాతీయ మహిళలకు అక్రమ రవాణాకు సంబంధించి మరియు ప్రధాన నిందితుడు సడకత్ ఖాన్ను ఇప్పటికే అరెస్ట్ చేశామని పేర్కొన్నారు. సో సందీప్ రావు అనే వ్యక్తి పేరుతో మోసగాడు వ్యాపారవేత్తను మరియు అతని భార్యను వీడియో కాల్లో కలిసి హాజరు కావాలని సూచించారు. కాల్ సమయంలో వారి బ్యాంక్ ఖాతా వివరాలను సేకరించారు. క్షణాల్లో మరొక నిందితుడు సిబిఐ అధికారి దయా నాయక్గా నటిస్తూ కనిపించాడు. అంటే వాళ్ళ భార్యాభర్తలు ఇద్దరు కూడా వీడియో కాల్ చేసి అందులో ఉండాలని చెప్పేసి మీరు డిజిటల్ అరెస్ట్ అయ్యారు, మీరు పలు కేసుల్లో మీ మీద కేసులు అయితే ఉన్నాయి, దర్యాప్తు కొనసాగుతుంది, మీరు ఇట్లాగే ఉండాలని చెప్పేసి వాళ్ళ నుంచి అయితే చేశారు. మరి ఆ లైన్లో ఉన్న క్రమంలో వాళ్ళ బ్యాంక్ ఖాతా నుంచి కొన్ని నిర్ధారించుకోవడానికి అంటే ఇది మీరే అని చెప్పేసి నిర్ధారించుకోవడానికి వాళ్ళకు ఓటీపీలు పంపి బ్యాంకుల నుంచి పెద్ద ఎత్తున వాళ్ళైతే డబ్బు సైబర్ నేరగాళ్ళ అకౌంట్లోకి తరలించుకుంటారు. దాదాపు 1,83,00,000 రూపాయలు. సో భయభ్రాంతులకు గురైన జంట వేడుకున్నప్పటికీ వారిని తాత్కాలిక డిజిటల్ అరెస్ట్ కింద ఉంచుతున్నట్లుగా అతను ప్రకటించాడు. వారి ఇంటిని వదిలి వెళ్ళవద్దని లేదా ఎవరితోనూ మాట్లాడవద్దని అయితే ఇచ్చారు. అంటే మీరు ఎవరు డిజిటల్ అరెస్ట్ అయ్యారు, మీరు బయటికి వెళ్ళడానికి వీల్లేదు, మీరు ఎవరికి కూడా చెప్పకూడదు అనే ఉద్దేశంతో వాళ్ళైతే ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళని అయితే బెదిరించారు. సో బెదిరించిన క్రమంలో వాళ్ళు ఎక్కడ కూడా వెళ్ళలేదు. సో అట్లాగే వాళ్ళు డిజిటల్ అరెస్ట్ అంటే వాళ్ళు ఏదైతే వీడియో కాల్ ఉంటుందో అందులోనే కొనసాగారనమాట. సో మోసగాళ్ళు వ్యాపారవేత్తను నిర్దిష్ట బ్యాంక్ ఖాతాలకు డబ్బును బదిలీ చేయాలని ఆదేశించారు. ఇది అధికారిక ధృవీకరణ కోసం అవసరమని మరియు దర్యాప్తు పూర్తయిన తర్వాత తిరిగి ఇవ్వబడుతుందని పేర్కొన్నారు. నవంబర్ 28 మరియు డిసెంబర్ 1 మధ్య బాధితులు బహుళ లావాదేవీలతో 1.82 కోట్లను నేరస్తులు నిర్వహించే ఖాతాలకైతే బదిలీ చేశారు. అంటే కన్ఫర్మేషన్ కోసం మీ నుంచి డబ్బులు కావాలని చెప్పేసి వాళ్ళైతే ఇస్తారు. అంటే మేము మీ డబ్బులు మీకే ఇస్తామని చెప్పేసి కూడా సైబర్ నేరగాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే వీళ్ళని నమ్మించారు. సో నవంబర్ 28 నుంచి డిసెంబర్ 1 మధ్య దాదాపు 1.8 అంటే 1,82,00,000 రూపాయలు అయితే వాళ్ళకైతే
బదిలీ చేశారు. ఇక డిసెంబర్ 1న మోసగాళ్లు వ్యాపారవేత్తలను మళ్ళీ సంప్రదించి అతని భూములు, బంగారం మరియు అతని చరాస్తుల వివరాలు కోరుతూ వారి బృందం త్వరలో అని నివాసాన్ని సందర్శించారు. తాజాగా డిమాండ్తో భయపడిన వ్యాపారవేత్తల పరిచయస్తులకు సంప్రదించారు. వారు వెంటనే దీన్ని సైబర్ మోసంగా గుర్తించారు. ఆ తర్వాత అతను సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు సంప్రదించారు. వారు కేసు నమోదు చేసుకొని అయితే దర్యాప్తు అయితే చేస్తున్నారనమాట. సో అంటే ఇంకా వాళ్ళ నుంచి అంటే ఇప్పటికే 1,82,00,000 అయితే వాళ్ళకి ఇచ్చారు అనమాట. ఎవరైతే నేరగాళ్ళు ఉంటారో వాళ్ళకి ఇచ్చారు. మళ్ళీ వాళ్ళకి ఇంకా డబ్బులు కావాలి, ఎట్లాగూ వీళ్ళు భయపడుతున్నారు, వీళ్ళని బెదిరించి ఇంకా డబ్బులు తీసుకుందామనే ప్లాన్తోని ఇంకా భూములు కానీ ఇతరత్ర ఆస్తులను కాజేయడానికి వాళ్ళు మళ్ళీ కాల్ చేశారు. కాల్ చేసరికే వీళ్ళకి ఇద్దరు దంపతులకైతే డౌట్ వచ్చి వాళ్ళ స్నేహితులతో అయితే చర్చించడం జరిగింది. సో వాళ్ళతోని మాట్లాడిన క్రమంలో అది సైబర్ నేరం అని చెప్పేసి వాళ్ళ స్నేహితులు అయితే గ్రహించారు. నువ్వు మోసపోయినావు, ఖచ్చితంగా పోలీసులకు స్టేషన్కి వెళ్ళాలి, సైబర్ క్రైమ్ కేసులను ఆశ్రయించాలని చెప్పిన నేపథ్యం వాళ్ళైతే అక్కడికి వెళ్ళి వేయరు. సో కంప్లీట్గా వాళ్ళు మోసపోయినామని చెప్పేసి అయితే అక్కడ నిర్ధారించుకోరు. దాదాపుగా 1,82,00,000 అయితే సైబర్ నేరగాళ్ల ఖాతాలో జమ చేశారు. సో ఇప్పటికీ కూడా జనాలు ఆలోచించాల్సింది, తెలుసుకోవాల్సింది ఏంటంటే డిజిటల్ అరెస్ట్ పేరుతో ఎవరైనా ఫోన్ చేస్తే కనుక అది ఖచ్చితంగా ఫేక్ కాల్ అయి ఉంటుంది. ఎందుకంటే ఏ పోలీసులైనా కావచ్చు, అధికారులు కావచ్చు, ఎవరు కానీ డిజిటల్ అరెస్ట్ అనేది ప్రస్తుతం మన దేశంలో అయితే లేదు. అది అఫీషియల్గా లేదు, అన్అఫీషియల్గా కూడా ఉండదు. ఎందుకంటే మీకేమన్నా మీరు నేరం చేస్తే కనుక పోలీసులు మీ ఇంటికి రావడం, లేదంటే మీకు నోటీస్ ఇవ్వడం, లేదంటే ఇంకా ఇతరత్ర ఇప్పుడు ఏదన్నా మీకు ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ఉంటే మీకు నోటీసులు కానీ సో ఇట్లాంటివన్నీ వస్తాయి. సో డిజిటల్ అరెస్ట్ అయ్యారు, మాకు పైసలు పంపండి, ఆధార్ కార్డు పంపండి, పాన్ కార్డు డీటెయిల్స్ పంపండి, ఓటీపీ పంపండి అని చెప్పేటివన్నీ ప్రతి ఒక్కటి కూడా అబద్ధం అని అయితే ఖచ్చితంగా గ్రహించాలి. పోలీసులు ఇప్పటికే పలుమార్లు చెప్తున్నప్పటికీ కూడా చాలామంది భయపడి వాళ్ళకు డబ్బులు వేయడం, అంటే మీరే అని నిర్ధారించుకోవడానికి ఇప్పుడు వీళ్ళైతే డబ్బులు వేశారు. సో అట్లనే వీళ్ళు డబ్బులు అడగడం, వేయడం వల్ల ఇలాంటి మోసాలకు అయితే ఉంటున్నారు. మీకు డౌట్ వస్తే కనుక ఎవరైనా ఫోన్ చేసి మీరు డిజిటల్ అరెస్ట్ అయ్యారని చెప్తే కనుక ఖచ్చితంగా మీరు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళడం, లేదంటే మీకు ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటారో వాళ్ళకి సంప్రదించి మరి ఈ విధంగా నాకు కాల్ చేస్తున్నారని చెప్పేసి వాళ్ళకి చెప్తే వాళ్ళు పోలీసులకు చెప్పడం అయితే జరుగుతుంది. సో అనవసరంగా భయపడి వాళ్ళకు ఆధార్ కార్డు కానీ మన పర్సనల్ డీటెయిల్స్ కానీ అకౌంట్ల నుంచి డబ్బులు కానీ ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు. మీరేమైనా నేరం చేస్తే కనుక ఖచ్చితంగా పోలీసులు మీ దగ్గరికి వస్తారు. దానికి సంబంధించిన పత్రాలు ఏమన్నా అంటే అరెస్ట్ వారెంట్ కానీ లేదంటే ఇంకా ఇతరత్ర పత్రాలు ఏమన్నా ఉంటే ఇచ్చి వెళ్తారు తప్ప ఇలాంటి డిజిటల్ అరెస్ట్ ఉండదని మాత్రం ప్రజలైతే ఖచ్చితంగా గమనించాలి. సో ఇట్లాంటివి అయితే ప్రస్తుత సమాజంలో చాలా అయితే జరుగుతున్నాయి. ప్రజలు దీని పట్ల అప్రమత్తంగా ఉండాలి. అట్లాగే ఎవరైతే వీటిని చేస్తున్నారో ప్రభుత్వం వీటిని కట్టడి చేయాల్సిన అవసరం కూడా ఖచ్చితంగా ఉంది. సో రీసెంట్గా ఐబొమ్మ రవిని అయితే అరెస్ట్ చేస్తున్నారు. అంటే అట్లాంటి వాళ్ళు అంటే అలాంటి నైపుణ్యం ఉన్న వాళ్ళను మరి ఆ డిపార్ట్మెంట్లో చేర్చి మరి ఇలాంటి సైబర్ నేరగాళ్లకు ధీటుగా వీళ్ళతోనైతే వాళ్ళను కట్టడి చేసే విధంగా ప్రభుత్వం కావచ్చు, పోలీసులు కావచ్చు, సైబర్ క్రైమ్ సంబంధించిన పోలీసులు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఇలాంటి కాకుండా చూస్తే అయితే మరి ప్రజలకు చాలా మేలు జరుగుతుందని చెప్పొచ్చు. మొత్తానికైతే వాళ్ళ నుంచి అయితే 1,82,00,000 రూపాయలు అయితే పోతాయి. అంటే డిజిటల్ అరెస్ట్ పేరుతో ఈ మధ్య కాలంలో చాలా చూస్తున్నాం. ఇట్లాంటివి మన దేశంలో అయితే ఉండదు అని అయితే ప్రజలు ఖచ్చితంగా గ్రహించాలి. మీకు వార్తలు రాయడం, విశ్లేషణ చేయడం వచ్చా? అన్యాయాన్ని ప్రశ్నించడం తెలుసా? ఇంకెందుకు ఆలస్యం? క్యూ న్యూస్ మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలకు రిపోర్టర్స్ కావాలను సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8688926084.